జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా ఏంటి? అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మొన్న వెళ్తా మొత్తం అప్పులు చేసెళ్ళాడు. కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసెళ్ళాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అప్పులను తీర్చి సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని నంబర్ 1గా తీర్చిదిద్దుతానని చెప్పేసి అంటున్నారు. ఇది సాధ్యమేనా? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి, చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి వ్యత్యాసం అంటే, లేకపోతే పోలిక అని అడిగితే అది చాలా నాకు ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటేనే చాలా బాధగా ఉందండి. ఎందుకనంటే ఒక అనుభవజ్ఞుడైనటువంటి, ఒక రాజనీతిజ్ఞుడైనటువంటి, ప్రజలకు మంచి చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి, అలాగే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పేద వర్గంలో ఉన్న వ్యక్తి కూడా ఉన్నత వర్గంగా తీర్చిదిద్దాలన్న సదుద్దేశం కలిగినటువంటి ఆర్థికవేత్త అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అట్లా ప్రజలంటే బానిసలు, వాళ్ళకి ఏదో విధంగా కొన్ని పథకాలు వేసేస్తే వాళ్ళు ఓట్లేస్తారు, వాళ్ళని ఏ విధంగా అయినా కానీ వాళ్ళని ఒక కట్టు బానిసలుగా చూడాలనుకునే ఒక ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డికి పోలిక అనేదే హాస్యాస్పదం సార్. ఎందుకనంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. 2014, 2019 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు మరి ఒక రాజధాని లేని రాష్ట్రంగా, ఒక విడిపోయిన రాష్ట్రంగా, మరి అప్పులతో కూరుకుపోయిన రాష్ట్రంగా, ఎటువంటి సౌకర్యాలు లేని రాష్ట్రంగా ఉన్న రాష్ట్రం నుండి సంక్షోభంలో ఉండే అవకాశాలను సృష్టించుకోవాలనే ఒక గొప్ప సదుద్దేశంతో మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే నంబర్ 1గా ఒక అమరావతి రాజధానిని 33,000 పోలింగ్ రైతుల ద్వారా తీసుకొని, మరి అది చరిత్ర, అది ప్రపంచంలోని ఏనాడు ఎక్కడా కూడా జరగనటువంటి వ్యవహారం మరి భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి వలన జరిగింది. అదేవిధంగా ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలు కానీ, ఐటీ కంపెనీలు కానీ, అలాగే పెద్ద కంపెనీలు కానీ, శ్రీ సిటీలో కానీ ఎన్నో కంపెనీలు తీసుకురావడంలో కానీ, ముఖ్యంగా కియా లాంటి కంపెనీలను తీసుకొచ్చి అనంతపురం లాంటి కరువు ప్రాంతాల్లో కూడా మరి ప్రజలకి అభివృద్ధి అంటే ఏంటనేది చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మరి అదేవిధంగా మరి కొత్త రాష్ట్రంలో కూడా ఆ రోజు ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమం గతంలో ఎప్పుడూ లేనంత విధంగా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలని అమలు చేసి, మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా సామాన్యుడి మీద ఒక కరెంటు బిల్లులు ఛార్జీలు పెంచడం కానీ, ఒక ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచడం కానీ, అట్లాగే ఏ ఒక్క పన్ను పెంచకుండా పరిపాలన చేసినటువంటి గొప్ప పరిపాలన 14-19 కాలంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో ఒక మంచి టైంలో మరి జగన్మోహన్ రెడ్డి అనేవాడు వచ్చి ఎన్నో అబద్ధాలతో నేను అద్భుతాలు సృష్టిస్తానని చెప్పి, మన రాజశేఖర రెడ్డి లాంటి పరిపాలన ఇస్తానని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి ఒక్క అవకాశం అని చెప్తే ప్రజలంతా మరి ఆ రోజు నమ్మి అతనికి ఓట్లేసి 151 సీట్లు ఇస్తే, మరి ఆ 151 సీట్లు రాగానే తను ఒక రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ముఖ్యమంత్రి అని కాకుండా ఒక రాజ్యాంగేతర శక్తిగా, ఒక మహారాజులాగా అతను ఫీల్ అయ్యి ప్రజలతో దూరంగా ఒక ప్యాలెస్కి దగ్గరగా ఉండి, మరి ఎటువంటి పరిపాలనలోనే జోక్యం చేసుకోకుండా తన సలహాదారులతో మాత్రమే పరిపాలన చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎక్కడా కూడా ఆదాయం పెంచడం అనేది కాకుండా సహజ వనరులను నమ్మటమా, భూములను నమ్మటమా, లేకపోతే ప్రభుత్వ ఆఫీసులు కానీ ఆఖరికి తాకట్టు పెట్టేసి మరి ఎప్పుడు చూసినా ప్రతి నెల అప్పులు తెచ్చి అది కొంత పథకాలకు ఇచ్చి మిగతాదంతా జేబులో వేసుకొని, అలాగే ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద ఇంటి పన్నులని, ఆస్తి పన్నులని, కరెంటు ఛార్జీలు 7 సార్లు పెంచి, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచి, అలాగే పెట్రోల్ డీజిల్ పెంచుతూ, అట్లాగే ఆఖరికి చెత్త పన్నులు కూడా వేస్తూ ప్రజలను నడ్డి విరిచి ప్రజల యొక్క మరి దైనందిన జీవితాల్లో వాళ్ళు ఎంతో అప్పుల్లో కూరుకునే పరిస్థితికి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి ఆ విధంగా చూసిన తర్వాతే విర్రవీగేటటువంటి, ప్రజలతో సంబంధం లేకుండా ప్రజా సమస్యల్ని ప్రస్తావించేటువంటి ప్రతిపక్షాల మీద కానీ,
మీడియా వారి మీద కానీ అలాగే సామాజికవేత్తల మీద కానీ మరి వారిని ఎంతో హింసిస్తూ వారి మీద రెస్ట్రిక్షన్స్ పెట్టి వారిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తూ మరి ఒక రాచరిక పరిపాలన చేస్తే ప్రజలంతా కూడా మరి ఉగ్గబట్టుకొని ఉన్నారు. ఆ రోజున అనుకున్నారు చాలామంది ప్రజలు ఎవరు స్పందించట్లేదంటే జగన్మోహన్ రెడ్డి మరి అతనికి మంచిగా ఉన్నారు అని ఫీల్ అయ్యారు. కానీ వారి యొక్క కోపాన్ని వారి ఓటు అనే ఒక హక్కు ద్వారా, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా ఈ యొక్క రాక్షసుడిని మరి అంతం చేసేలాగా మరి వారు ఓటు వేస్తూ మరి ఈ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని 11 సీట్లకి పరిమితం చేసి మరి కూటమికి 164 సీట్లు ఇచ్చి అఖండ మెజార్టీని ఇవ్వడం జరిగింది. దీన్ని బట్టే అతను ఎంత దారుణమైనటువంటి పరిపాలన చేశాడు. మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అలాగే బలహీన వర్గాలు అనేక మంది మీద మరి హత్యలు చేయడం కానీ, అత్యాచారాలు చేయడం కానీ, ఎవరైనా ఎదురు పెడితే వాళ్ళని మరి నిర్దాక్షిణ్యంగా కేసులు పెట్టించడం కానీ, అలాగే సొంత ఎంపీని సైతం కానీ కొట్టించడం కానీ, అదే ముఖ్యంగా టీడీపీ నాయకులు అయితే అచ్చెన్నాయుడు కానీ, రవీంద్ర కానీ, కొల్లు రవీంద్ర గారు కానీ, అట్లాగే దేవినేని ఉమామహేశ్వరరావు గారు కానీ, అలాగే పయ్యావులు కేశవ్ కానీ, అలాగే ధూళిపాల నరేంద్ర కానీ, అలాగే బోండా ఉమామహేశ్వర ఇలాంటి వాళ్ళందరి మీద కూడా దాడులు చేస్తూ అలాగే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతూ బనాయిస్తూ చేసి క్రమంలోనే మరి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి మరి ప్రజలతో మమేకమై పనిచేసేటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా మరి తప్పుడు కేసుల్లో ఎటువంటి ఆరోపణలు లేకుండా తప్పుడు ఆరోపణలతో అవాస్తవమైనటువంటి ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా మరి అతనికి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పకుండా ఒక దుర్మార్గంగా మరి అర్ధరాత్రుల్లో మరి అరెస్ట్ చేసి మరి ఆయన్ని ఎన్నో విధాలుగా మరి హింసిస్తుంటే అవన్నీ కూడా ప్రజలు కూడా గమనించారు. మరి ప్రభుత్వం అంటే ప్రజలకి దగ్గరగా ఉండేది, ప్రజా యొక్క గళాన్ని ప్రజల యొక్క వ్యతిరేకతను కానీ గుర్తించి ఆ విధంగా మరి చర్యలు తీసుకోవాల్సింది పోయి దానికి తద్భిన్నంగా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరి ప్రజలకు వ్యతిరేకంగా, ప్రజా నాయకులకు వ్యతిరేకంగా మరి చేసినటువంటి పరిపాలనకి ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పడం జరిగింది. అందువల్లనే ఇప్పుడు ప్రజాప్రభుత్వం అయినటువంటి మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలయికలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఆ ఎన్నుకోవడం అయిన ప్రభుత్వం కూడా మరి నెల రోజుల్లోనే మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, అలాగే కేంద్రంలో బీజేపీ కూడా మరి అనేక విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించడానికి ముందుకు రావడం కానీ చాలా సంతోషదాయకం. ఈ 5 సంవత్సరాల కాలంలోనే మరి మరింతగా అభివృద్ధికి చెందడానికి కేంద్రం నుండి కూడా మంచి సహాయం అందుతుందని చెప్పేసి మేమందరం ప్రజలందరం కూడా భావిస్తున్నాం. ఇక రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ దేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తారని చెప్పేసి మేమందరం నమ్ముతున్నామండి.